గుడ్ మార్నింగ్ లేడర్స్. మరి మేమందరం కూడా దుబాయ్ ట్రిప్ వచ్చాం కదండి. దుబాయ్ నుంచి మరి ఖత్తర్ క్రూజ్ షిప్ మీద రావడం జరిగింది. నిజంగా ఈ ట్రిప్ తాలూకు అనుభూతి అంత అద్భుతంగా ఉంది అంటే మరి 3 రోజులు షిప్లో చాలా బాగా ఎంజాయ్ చేసాము. లైఫ్ అంటే ఏంటో అర్థమవుతుందండి వెస్టేజ్ ఫారెన్ ట్రిప్ ద్వారా. అందులోని ఈ ట్రిప్ మరీ స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సముద్రంలో 3 రోజులు అసలు ఈ ప్రపంచాన్ని అసలు మర్చిపోయి 3 రోజులు కూడా ఎటువంటి ఫోన్ కాల్స్ లేకపోయినప్పటికీ కూడా అసలు మనం ప్రకృతి అందాలను కానివ్వండి, ఎంజాయ్మెంట్స్ కానివ్వండి, ఇక్కడ ఫుడ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ కంపెనీ మేనేజ్మెంట్తో కానివ్వండి చాలా బాగా మంచి అనుభూతి అనేది చెందాము. అసలు ఫారెన్ ట్రిప్ రావడం వల్ల అసలు వెస్టేజ్ ఎందుకు చేయాలో కూడా ఇంకొక స్థాయికి ఎలా తీసుకెళ్లాలో బిజినెస్ అర్థమైందండి. ఎందుకంటే ఇప్పుడు మేము ఫారెన్ ట్రిప్కి వచ్చి ఎంజాయ్ చేసిన విషయాన్ని బట్టి మాకు అర్థమైన విషయం ఏంటంటే ఇది మన విజయం కాదు, మన టీం తాలూకా విజయం. కాబట్టి వాళ్ళతో పాటు వస్తే బాగుంటుంది అని మేమందరం ఒక డిసైడ్మెంట్కి వచ్చాము. ఏంటి ఆ డిసైడ్మెంట్ కంటే నెక్స్ట్ టైం ట్రిప్లో ప్రతి ఒక్కరు కూడా ఒక 100 మంది 100 మంది టీంతో పాటు ట్రిప్కి రావాలన్న ఆలోచన జరిగింది. ఎందుకు నేను ఈ వీడియో చేస్తానంటే మరి 3 రోజులు షిప్లో బాగా ఎంజాయ్ చేసాము. మరి ఇప్పుడు షిప్ నుంచి బయటికి వెళ్ళే సమయం అండి. కొంచెం బాధగా అనిపిస్తుంది, ఎందుకంటే ఈ షిప్ ఒక భూతల స్వర్గంలా ఉందండి. మరి షిప్లోంచి బయటికి వెళ్ళాలంటే కొంచెం బాధ అయినప్పటికీ మరలా మన టీం దగ్గరికి వెళ్ళాలిగా, మన బిజినెస్ చేయాలి. కాబట్టి నెక్స్ట్ మరలా మన టీంతో పాటుగా మరి లండన్ కానీ మళ్ళీ థాయిలాండ్ కానీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేను చెప్తున్నానండి, విన్నింగ్ ఫ్యామిలీ నుంచి మ్యాక్సిమం ప్రతి లీడర్కి కూడా అవేర్నెస్ ఇస్తాము. అసలు ఫారెన్ ట్రిప్ అంటే ఏంటో ఈ వారం రోజుల్లో ప్రతి ఒక్కరికి వివరణ ఇచ్చి మీరందరినీ కూడా మరి ఇలాంటి ఎంజాయ్మెంట్లో పాలుభాగస్తులు చేయాలన్నదే మా ఉద్దేశం. చూడండి, ఆల్రెడీ ఖత్తర్ నుంచి మరి నిన్న ఖత్తర్ చూసాము. ఖత్తర్లో ఉండేటువంటి సిటీ వ్యూస్ అన్ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. మళ్ళీ ప్రజెంట్ అక్కడ నుంచి మళ్ళీ షిప్ బయలుదేరి క్రూజ్ షిప్ ఇప్పుడు దుబాయ్కి వచ్చింది. ఇక్కడ మధ్యాహ్నం లంచ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తాం. మధ్యలో షాపింగ్ చేసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్తాం. అక్కడ నుంచి హైదరాబాద్ రీచ్ అవ్వడం జరుగుతుంది. లీడర్స్ మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే కనుక వెస్టేజ్ సీరియస్గా తీసుకోండి. వెస్టేజ్ ప్లాన్ అర్థం చేసుకోండి. వెస్టేజ్ ఇచ్చేటువంటి ప్రతి బెనిఫిట్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే ఒక మనిషి జీవితంలో ఏం కావాలో అన్నింటినీ 9 రకాల ఆదాయాల్లో పొందుపరిచారు. అందులో ప్రపంచాన్ని చుట్టుముట్టడానికి జేబులోంచి రూపాయి ఖర్చు పెట్టకుండా చుట్టుముట్టడానికి ఇచ్చినటువంటి అవకాశమే క్రూజ్ షిప్, అలాగే ఫారెన్ ట్రిప్స్. అలాంటివి మీరు కూడా రానున్న రోజుల్లో మాతో పాటు పాలుభాగస్తులు అవుతారని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మరి సిస్టమ్ని గౌరవించే సిస్టమ్తో పాటు నడవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్త్. మీ ఈశ్వర్, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఫ్రమ్ వెస్టేజ్ మార్కెటింగ్ కంపెనీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్.